అంగరంగ వైభవంగా ధ్వజస్తంభం ప్రతిష్ట. మండల కేంద్రమైన కడియం కెనాల్ రోడ్డు ప్రక్కన వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉదయం 10:55 ధ్వజస్తంభం ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. శ్రీమన్ కండవల్లి సూర్యనారాయణ ఆచార్యులు ఆధ్వర్యంలో నేతి వెంకట చంద్రరావు రత్నమాల దంపతులచే తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు, శాంతి కళ్యాణం నిర్వహించారు. అనంతరం భారీ అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో కడియం మండలం, ఇతర మండలాల నుండి భక్తులు భారీ సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఎంపీపీ మార్గాని సత్యనారాయణ, వైస్ ఎంపీపీ వెలుగుబంటి రఘురాం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని, తద్వారా మానసిక ప్రశాంతత, శాంతియుత సమాజాన్ని నెలకొల్పవచ్చని తెలిపారు. ఆలయ కమిటీ అధ్యక్షులు దాసరి శేషగిరి మాట్లాడుతూ దాతలు, గ్రామస్తుల సహకారంతో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. కమిటీ సభ్యులు మార్శెట్టి శ్రీనివాస్, దాసరి తాతారావు, చిక్కాల నారాయణరావు, దంగుడు బియ్యం మూర్తి, చెక్క రాంపండు, వాడపర్తి సాంబయ్య, దాసరి నాగేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కడియం సిఐ సురేష్ సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎడనున్నవో శ్రీనివాస, ఏడుకొండల వెంకటేశ, ఎడనున్నవో శ్రీనివాస. నీ కొండకు వచ్చేము, కోటి దండాలు పెట్టేము, నీ కొండకు వచ్చేము, కోటి దండాలు పెట్టేము, మా అండా దండా గుండె స్వామివి నీ వంట. ఏడుకొండల వెంకటేశ, ఎడనున్నవో శ్రీనివాస, ఏడుకొండల వెంకటేశ, ఎడనున్నవో శ్రీనివాస. మొక్కే తీరంగా ఆపదలుంటే కాపాడేవయ్యా,